ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పట్నం పిల్ల మనీషా. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం ఎలా వస్తుందో చూడాలి. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మా అబ్బాయి అయితే వచ్చేసాడు. మా అమ్మాయిని తీసుకురావడానికి అయితే వెళ్ళాలండి. ఇప్పుడు తీసుకొద్దాం, అప్పుడు కూడా వీడియో తీస్తాను. రోజు అయితే మా అమ్మాయి ఫస్ట్ వస్తుంది వీడియో. ఇక్కడ డ్రాయింగ్ చేసుకుంటున్నాడు. ఏ డ్రా చేస్తున్నావు? అది అంటే కార్టూన్ క్యారెక్టర్. నిన్న వేసావు అదేది? ఇంకా నయ్యం సడన్ గా గోకు అంటే గోకమంటున్నావేమో అనుకుంటున్నాను. పిక్చర్ వేసాడండి. అది గిటార్ అనమాట. ఇది వరకు అంత బాగా వేసేవాడు కాదు, కానీ ఈ మధ్యన పర్వాలేదు, కొంచెం బాగా వేస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఓకే, గుడ్. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపించు. మా అమ్మాయిని తీసుకురావడానికి బస్ స్టాప్లో వెళ్తున్నామండి. బయట ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. 1:05కి 1:10కి అలా వచ్చేస్తుందండి బస్సు. ఇంకా బ్లాక్ అయితే కంటిన్యూ చేస్తాం. కిందకి రాగానే ఇలా ఒక అరబిక్ హౌస్ ఉంటుందండి. అక్కడ ఇలా మల్లె మొక్కలు ఉంటాయన్నమాట. ఇలా బడ్స్ అయితే కనిపించినాయి, చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. అప్పుడప్పుడు కోసుకుంటానండి, ఏమన్నారు వాళ్ళు. చాలా బడ్స్ ఉన్నాయి ఇంకా, కానీ మనకి వచ్చినంత స్మెల్ అయితే రావండి. ఏదో మల్లెపూలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయని ఒక చిన్న సంతోషం అంతే. నాకైతే ఒక 4 మొగ్గలు అయితే దొరికినాయి. ఈరోజు బస్సు అయితే లేటుగా వచ్చిందండి. 1:35 అలా అయ్యింది. అంటే ట్రాఫిక్ని బట్టి, ట్రాఫిక్ లేకపోతే తొందరగా వచ్చేస్తుంది, ఉందంటే లేట్ అవుతుంది అన్నమాట. మనం మాత్రం టైంకి వచ్చేయాలి. వాళ్ళు మాత్రం ఏసీ బస్సులో బాగానే వస్తారు, కానీ ఇక్కడ నుంచి ఉండే పేరెంట్స్కి మాత్రం ఆవిరి వచ్చేస్తుంది. ఇంకా గాలి వేసినా వేడిగా వస్తుంది. వచ్చినందుకు అవన్నీ ఏంటమ్మది? ఎవరిచ్చారు? బర్త్డేయా? టిఫిన్ తినేసా? లంచ్ బాక్స్ పెట్టక్కర్లేదండి, ఓన్లీ టిఫిన్ ఒకటే. లంచ్ టైంకి ఎలాగా వచ్చేస్తారు కదా. ఫ్రెష్ అయిపోయిన తర్వాత భోజనం అది పెట్టేశాను. తినేసిన తర్వాత ఎగ్జామ్ ఎలా రాసావని అడుగుతున్నాను. ఎలా చెప్తుందో చూడండి. ఎలా రాసావంటుంటే ఎగ్జామ్ ఎలా రాసా చూడండి. బాగానే రాసా. ఏం ఎగ్జామ్? ఈవీఎస్. చదివి ఇచ్చారా? కానీ జంక్ ఫుడ్, ఇంకా ప్రొడక్టివ్ ఫుడ్, ఇంకా బాడీ బిల్డింగ్ ఫుడ్ అవి వేరే ఇచ్చాయి. ఇవే ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారు? పొద్దున్న వెళ్ళేటప్పుడు అవి కన్ఫ్యూజ్ అవుతున్నామ్మా, చూసుకో అని చెప్పాను. 20 వస్తాయా అనుకుంటున్నా. చూద్దాం. 20కి 90 వస్తాయేమో. 90నా? రాకపోవాలి, అప్పుడు వీడియో చూపిస్తాను. కావలేదా? ఓకే, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే. ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే 3 o'clockకి సగ్గుబియ్యం వడలు వేసానండి. దీని ప్రాసెస్ అయితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, కావాలంటే చూడండి. స్నాక్స్ తినేసి లైట్గా ముగ్గురం అయితే స్నాప్ వేసేసామండి. లేచిన తర్వాత పార్కుకి తీసుకెళ్తానని చెప్పాను. ఇంకా లేచిన తర్వాత పిల్లలు పార్కుకి తీసుకెళ్ళమంటున్నారని తీసుకువెళ్తున్నాను అనమాట. ఎలాగే ఈరోజు థర్స్డే కదా, రేపు ఎల్లుండే సెలవే. ఇంకా లేట్ అయినా పర్వాలేదు కదా అని ఎప్పుడు థర్స్డే తీసుకెళ్తాను. ఒక రోజు చూపించాను కదండి, ఇక్కడ నేరేడు చెట్టు ఉందని. అవేనండి ఒక నల్లగా ఇప్పుడు తయారైనమాట. ఒక 2-3 కనిపించినాయి నాకు. రోజు చూస్తాను కానీ కనిపించవు, ఈరోజు కనిపించినాయి, అందుకే వీడియో తీసాను. చాలా ఉన్నాయి కానీ చిన్న చిన్నవి అండి, గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవైతే ఖర్జూరం పార్కులో ఉంది అన్నమాట. చెట్లు ఉంటాయి కదా, చాలా చెట్లు ఉంటాయి. అవి అలా తీసాను చిన్నగా. ఇంకా వీళ్ళు ఆడుకుంటున్నారు. ఇలాగ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. వాళ్ళు అప్పుడే బయట నుంచి వచ్చినట్టున్నారు. వాళ్ళు వస్తున్నారు అలా గేట్, ఇంకా అలా దూకొచ్చేస్తున్నారు. ఆ వేప చెట్టు చూసారండి ఎంతలా ఉందో. ఈ చుట్టూ, పార్కు చుట్టూ కూడా చాలా చెట్లు ఉన్నాయి. ఫోన్ కూడా ఛార్జింగ్ లేదండి. నేనేమో బుక్ పట్టుకుని తిరుగుతున్నా. చదువుకోవడానికి అనుకోకండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. నా ఫోన్ కేబుల్ వైర్ అది ఛార్జింగ్ ఎక్కట్లేదండి సరిగా. రేపు పొద్దున్న కొనుక్కోవాలి, రేపు కొంటానన్నారు. దానివల్ల అసలు ఛార్జింగే ఉండట్లేదు ఫోను. ఈ అమ్మాయి చూడండి ఎలా ఆడేస్తుందో, బుడ్డి పిల్ల. అప్పుడు నేను కూడా అలా ఆడుకునేదాన్ని. మర్రి వాళ్ళు ఉంటాయి కదా, అవి పట్టుకుని అలా ఊగేవాళ్ళు. నన్ను వీళ్ళు చూస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. ఆ ఆకుడి కింద పడిందంటే మళ్ళీ దాని దగ్గరికి ఎవరు వెళ్ళరు.
ఇవిడి మా ఫ్రెండ్ అండి. ఆ పిల్లలిద్దరూ వాళ్ళ పిల్లలే. చాలా మంచి ఆవిడండి. నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఆవిడ. ఎవరైనా గమ్మున మాట్లాడుకున్నప్పుడు ఉన్నారనుకో, ఈ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, మీరు సపోర్ట్ చేయండి అని పాపం ఆవిడే అడిగేస్తారు. నేనైతే అడగను, ఆవిడే అడుగుతారు పాపం. ఇంక ఇప్పుడు వెళ్తున్నామండి. టైం వచ్చి 7 అయింది. మా మొక్కలు చూసారు ఎంత జిడ్డుగా అయిపోయినాయో. ఇంక ఇంటికి వెళ్ళేసరికి మా వారు కూడా వచ్చేసారు జస్ట్ అప్పుడే. నేను ఈలోగా రైస్ అది కడిగి పెట్టేశానండి. నేను మార్నింగ్ చేసిన కూర అది ఉంది, ఇంకా పిల్లలకు పెట్టేస్తున్నాను. ఫిష్ ఫ్రై చేశాను. వాళ్ళు తింటే ఇంకా లేట్ అయిపోతుందని నేనే తినిపించేశానండి. మామూలుగా అయితే 7:30 కల్లా వాళ్ళకి భోజనం పెట్టేస్తానండి నేను. మళ్ళీ మార్నింగే లెగాలి కదా అని. ఈరోజు లేట్ అయిందన్నమాట. ఈ వాటర్ ఏంటంటే డిటాక్స్ వాటర్ అండి. ఇది మన బాడీకి చాలా మంచిది. బాడీ చాలా రీఫ్రెష్ చేస్తుంది. ఇది ఎలా చేయాలో కూడా నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇదైతే మా వారు రోజు తాగుతారన్నమాట. ఇంకా మేము కూడా తినేసామండి. ఇంకా పని అది ఉంటుంది కదా, ఇంకా చేసేసుకున్నాం. పిల్లలు అప్పటికే పడుకుండిపోయారు. ఇంతేనండి ఈ వీడియో, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.